హాయ్ ఫ్రెండ్స్, 16 నవంబర్ 2024న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో కార్తీక మాసం సందర్భంగా ధ్వజస్తంభం దగ్గర దీపారాధన. ఈ పవిత్ర మాసంలో శివుడు మరియు విష్ణు కలిసి ఉంటారని అందరూ నమ్ముతారు. కాబట్టి దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీలయన గోవింద హరే రామ ప్రియ గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రకమతల గోవింద వైదేహిమాల గోవింద వల్లికాసుల వాడ గోవింద దేవతనయ గోవింద విమలకార్య గోవింద విశ్వ సంస్కృత గోవింద గోవింద దుష్ట నివార గోవింద పుష్పపరిపాలక గోవింద నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద మూర్తి గోవింద 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 పక్షవాణ గోవింద గోవింద కులనందన గోవింద 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 హరి గోవింద గోకులన బాలక గోవింద గోవింద ప్రియ గోవింద 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 హరి గోవింద గోకులనందన గోవింద గోవింద సహస్రనాథ గోవింద 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 లీలం గోవింద 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 రక్ష గోవింద 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 తిరుమలవాస గోవింద 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 హరి గోవింద గోకులనందన గోవింద శయన గోవింద గోవింద శ్రీవేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద హరి గోవింద గోకులనందన గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోదాదేవి ఆండాళ్ తిరువల్గళై శరణం. చాలా పవిత్రమైన మాసం కార్తీక మాసం. అమ్మవారు ఇది దీపావళితో మొదలై కార్తీక అమావాస్యతో ముగుస్తుంది. మాసం అంతా శివుడిని ఎంతో భక్తితో పూజిస్తారు.
మరియు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ పవిత్ర మాసంలో శివుడు మరియు విష్ణు కలిసి ఉంటారని నమ్ముతాం. కాబట్టి దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటాం. పవిత్ర కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత దీపారాధన ద్వారా గుర్తించబడుతుంది. దీపాల వెలుగు, సోమవారాలు, కార్తీక ఏకాదశి మరియు కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం నిర్వహిస్తూ ఉంటాం. ఈ పవిత్ర మాసంలో శివునికి ప్రార్థనలు చేయటం, రుద్రాభిషేకం, బిల్వ పూజ చేయటం మరియు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల గొప్ప పుణ్యాలు లభిస్తాయి మరియు మన పాపాలన్నీ విముక్తి పొందుతాయి. దీపోత్సవం కార్తీక దీపోత్సవ దీపాలను వెలిగించటాన్ని సూచిస్తుంది. దియా మన శరీరాన్ని చూపిస్తుంది మరియు కాంతి మన ఆత్మను సూచిస్తుంది. మనం దీపం వెలిగించినప్పుడు మన మనసును శుభ్రపరచుకుంటాం మరియు చీకటి, అజ్ఞానం, కోపం, దురాశ, అసూయ, ద్వేషం మరియు పగ వంటి అన్ని రకాల ప్రతికూలతల నుండి విముక్తి పొందుతాం. పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన మన ఆత్మలను చెడు కర్మల నుండి శుద్ధి చేయటానికి మరియు పరమాత్మతో ఐక్యం ఉండటానికి చేయాలి. ఇది మన ఆత్మజ్ఞానాన్ని పెంచటానికి చేయబడుతుంది. ఈ పవిత్ర మాసం భక్తి, ఆలోచన మరియు అంతర్గత సాక్షాత్కారానికి మార్గాన్ని కలిగి ఉంది. ఇది ముందుకు చూసేందుకు, అంతర్గత ఆధ్యాత్మిక వృద్ధికి మరియు మంచి వ్యక్తులుగా వెతకటానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. మన మనసు, శరీరం మరియు ఆత్మ యొక్క స్వచ్ఛతను పాటించటం మరియు నిజమైన ఆనందాన్ని అనుభవించటానికి మన స్పృహ స్థాయిలను పెంచటం చాలా ముఖ్యం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఉసిరి లేదా భారతీయ పవిత్ర కార్తీక మాసంలో పూజించబడుతుంది. కల్పవృక్షం మరియు అమృత ఫలాలని కూడా పిలుస్తారు. ఈ చెట్టు గురించి పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఆంజనేయ స్వామి వారు పవనసుత వీర ధీర హనుమాన్కి జై. పవిత్ర కార్తీక మాసాన్ని పవిత్రత మరియు భక్తితో జరుపుకుందాం మరియు భగవంతుని కృప మరియు అనుగ్రహాన్ని సమృద్ధిగా పొందుదాం. ఆంజనేయ స్వామి వారు